మిత్రులందరికీ జై శ్రీరామ్. ఈ వీడియోలో మనం సింహాచలంలో జరగబోతున్న చందనోత్సవం గురించి తెలుసుకుంటున్నాం. ఏప్రిల్ 20వ తారీఖు సోమవారం వైశాఖ శుద్ధ తది నాడు స్వామివారికి చందనోత్సవం చేస్తూ ఉంటారు. ఈ చందనోత్సవం ఎందుకు చేస్తున్నారు అంటే, పూర్వం ప్రహ్లాదులు వారు యాజ్ఞవల్క్య నారసింహుడు అనే పేరు స్వామివారు ప్రహ్లాదునికి రక్షించడానికి, అంటే హిరణ్యాక్ష హిరణ్యకశిప కథ తెలిసే ఉంటుంది. ఆ కథలో స్వామివారు నరసింహావతారంలో ప్రహ్లాదుని రక్షిస్తారు. ఒకనాడు ప్రహ్లాదుని సంహరిద్దామని తన తండ్రి అయిన హిరణ్యకశిపుడు ఒక శిఖరం పైన, సింహగిరి శిఖరం పైన ప్రహ్లాదులు వారిని పట్టుకు వెళ్ళి ఆ పైనుంచి తోసేస్తారు. తోయగానే సముద్రంలో నుంచి వరాహ రూపంతో స్వామివారు వచ్చి ప్రహ్లాదుని వారిని రక్షిస్తారు. అంటే చూడండి ఎంత కరుణాస్వరూపులో స్వామివారు. అలాంటి స్వామి హిరణ్యాక్షుణ్ణి చంపిన తర్వాత స్వామికి మళ్ళీ యాగం చేసి స్వామికి తపస్సు చేస్తారంట ప్రహ్లాదులు వారు. తపస్సు చేసినప్పుడు ఆ స్వామికి యాజ్ఞం నుంచి మళ్ళీ ఉద్భవిస్తారు స్వామివారు. ప్రహ్లాదుని యొక్క చేసే యజ్ఞానికి మెచ్చుకొని ఉద్భవించగానే ఏం వరం కావాలి ప్రహ్లాద అంటే, స్వామి నువ్వు నన్ను రక్షించావు కదా వరాహ రూపంలో, ఆ రూపము మరియు నరసింహ రూపము, రెండు రూపాలు కలిసి ఈ క్షేత్రంలో వెలవాలి స్వామి నువ్వు అనగానే ఆ స్వామి వెంటనే శిలారూపం దాలుస్తారు. అదే ఇప్పుడు మనం చూస్తున్న వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క నిజరూప దర్శనం. ఈ పక్కన చిత్రాలు ఇస్తూ ఉంటాను చూడండి. అలాగే స్వామివారు కొన్నేళ్లకి ప్రహ్లాదుల వారు అర్చించిన తర్వాత ఒక పుట్ట రూపంలో అంకుడి చెట్టు అనే ఒక పుట్ట కింద స్వామివారు వెలిచి ఉంటారు. ఆ పుట్ట అయిన తర్వాత కాలక్రమంలో పూజా కైంకర్యాలు జరగక ఉంటూ ఉంటారు. అనే చక్రవర్తి వేటకని వస్తారు. వచ్చేటప్పుడు స్వామివారు ఆకాశవాణి రూపంలో, నేను ఇక్కడ వరాహ రూపంలో వెలిసాను, నేను లక్ష్మీ నరసింహస్వామిని అని స్వామివారు ఆకాశ రూపంలోని చెప్పగానే ఆ పురంజయ చక్రవర్తి మట్టిని తొలగిస్తారు. ఆ మట్టిని తొలగించగానే స్వామివారిని తిరిగి గిరిపైన ప్రతిష్ఠించి స్వామివారికి పూజాంతి కైంకర్యాలు చేస్తూ ఉండగా స్వామి యొక్క ఉగ్ర రూపాన్ని చూసి తట్టుకోలేక మళ్ళీ మట్టినే కప్పమంటారు. మట్టి మళ్ళీ కప్పడం ఇష్టం లేక మహారాజుకి తను 75 మడుగుల చందనాన్ని ఒక్కొక్క 7 పెడుతూ కొంత చందనం పూస్తూ ఉంటారు. అలా స్వామి నిండు రూపంలో కనిపిస్తూ ఉంటారు. వైశాఖ శుద్ధ తది నాడు మాత్రమే, అంటే అక్షయ తృతీయ రోజు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం. అలాగే అంటే శివకేశవ స్వరూపంతో ఉంటారు స్వామివారు. ఒకసారి చూస్తూ ఉంటే శివలింగమా అని అనిపిస్తూ ఉంటుంది, అంటే చందన ముద్ద అలా ఉంటూ ఉంటుంది. అలాగే స్వామిని దర్శించేటప్పుడు స్వామివారి యొక్క దక్షిణం వైపు ఈ ప్రహ్లాదులు వారి యొక్క విగ్రహం ఉంటుంది. నేను ఈ పక్కన పిక్చర్ ఇస్తూ ఉంటాను చూడండి. మీరు లైన్లో వెళ్ళేటప్పుడు ఆ స్వామి దర్శనం చేసుకోండి. అలాగే త్రిపురాంతకేశ్వర ఆలయం, గంగధార, పంచపాండవధార, ఇలా మరికొన్ని ఎన్నో ఉపాలయాలు ఉన్నాయి. వాటి గురించి పార్ట్ 2లో చెప్తాను. ఇది పార్ట్ 1 వీడియోగా సింహాచలం చందనోత్సవం గురించి ఈ వీడియోలో చెప్పాను. ఖచ్చితంగా ఏప్రిల్ 20వ తారీఖు సోమవారం నాడు స్వామివారి యొక్క ఉత్సవం. ప్రతి ఒక్క మిత్రుడు ఆ స్వామి యొక్క దర్శనం చేసుకొని మీరు అనుకున్న ధర్మబద్ధమైన కోరిక తీరాలని కోరుకుంటూ, ఈ వీడియోని అందరూ సపోర్ట్ చేస్తారని, లైక్ చేసి ఫాలో చేస్తారని కోరుకుంటూ, మిత్రులందరికీ జై శ్రీరామ్.